నమస్తే దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు జేశ్వి ఒఫీషియల్. ఈరోజు మా చెల్లి ఎంగేజ్మెంట్. ముందుగా మేమైతే మా బంజారాలో డీడీ అయితే ఇస్తాం ए भाई गणपति आई जको भगवान दिन जड़े लोटा पानी लो भाई शेरेरी शेर पेलेरी चेनारा मेरी कोदाड़ेरी खोबे मेरी से पानी मां पानी ले यार ले जा भारी मीठो बोतल फुटारो ये यो साना मीठो रचे सांदे तर आज को सामार भांडा चायाला तोने सजा चकाई काकी आड़ी और सजा चकाई पूछ मोबाइल मार बेटी पूछ रे तू कुछ भाई बच्चे ए भाई नार की तरह भाई सजा चकाई भाई तीन रात में बच्चे काई को तीन गया మా బంజారాలలో అయితే పెద్దలు లేదా పూజారి చూసి మంచి రోజు మంచి సమయం నిర్ణయిస్తారు. పూలు పండ్లు చేసిన తర్వాతే పెళ్లి పనులు మొదలు పెడతారు. అబ్బాయి అమ్మాయి కుటుంబాల మధ్య ఒప్పందం స్థిరమైంది అని అర్థం. ఇది మా పూర్వీకుల నుంచి వచ్చిన ఆచారం. సంస్కృతి సంప్రదాయాన్ని కొనసాగించడమే ప్రధాన ఉద్దేశంగా మా లంబాడీలు అయితే పూలు పండ్లు అయితే సిద్ధం చేసేసారు. అమ్మాయిని కూడా రెడీ చేసేసారు. చూడండి, మా బంజారా పద్ధతిలో పెళ్లి ముందు పూలు పండ్లు చేయడం అనేది మా బంజారా లంబాడీల సంప్రదాయంలో ఎంతో ముఖ్యమైన ఆచారం. అసలు పెళ్ళికి ముందు పూలు పండ్లు చేయడం అనేది మన బంజారా లంబాడీ సంప్రదాయాల్లో ఎంతో ముఖ్యమైన ఆచారం. పూలు పండ్లు ఎందుకు చేస్తారు అనే డౌట్ అందరికీ వస్తుంది. ఎందుకంటే పెళ్ళికి ముందు చేస్తారు కదా. ఇది పెళ్ళి వంటి పెద్ద కార్యాలు మొదలుపెట్టే ముందు దుష్ట శక్తులు దూరంగా ఉండాలి, మంచి జరగాలని కోరుకోవడం కోసమే పూలు పండ్లు పెడతారు. పూల పండ్లు చేసిన తర్వాతే పెళ్లి పనులు మొదలు పెడతారు. అబ్బాయి అమ్మాయి కుటుంబాల మధ్య ఒప్పందం స్థిరమైంది అని అర్థం. ఇది మన పూర్వీకుల నుంచి వచ్చిన ఆచారం. సంస్కృతి సంప్రదాయాన్ని కొనసాగించడమే ప్రధాన ఉద్దేశం. పండ్లు పూలు అయ్యాకే పెళ్లి పనులు మొదలు పెడతారు. బంధువులకు సమాచారం ఇస్తారు. పూలు పండ్లు అనేది ఆడపిల్ల తల్లిదండ్రులు పెద్దల మాట, దేవతల సాక్షిగా మా ఆడపిల్లని మీ ఇంటికి ఇచ్చే మాట ఈరోజు ఇస్తున్నాం. ఇద్దరి జీవితం సుఖ సంతోషాలతో నిండి ఉండాలని కోరుకుంటున్నాం అని పెద్దల నిర్ణయాలతో ఇద్దరిని ఒకటి చేసే ఈ కార్యక్రమాన్ని పూలు పండ్లు మరియు ఎంగేజ్మెంట్ అని అంటారు. మా లంబాడి భాషలలో అయితే మేము పూలు పండ్లు అని అంటాము. మరేమో గోడ్ ఖారే అంటే బెల్లం తినడం, అంటే మీరు పప్పన్నం అంటారు కదా. మా దాంట్లో అయితే అన్నీ ఒకేసారి ఒకే రోజు చేసేస్తారు మా లంబాడీలు అయితే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఊర్లో ఎలా చేస్తారో కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా అక్క నేనైతే అబ్బాయికి అమ్మాయికి స్వీట్ తినిపించడం అయితే అయిపోయింది. మా పాప ఒక స్వీట్ తీసుకొని వచ్చేసింది. ఎలా తింటుందో చూడండి మీరు. అమ్మాయి భోజనాలు అయితే పెట్టేశారు. మేమైతే తినేసాం. మా అక్క ఈరోజు పప్పుతో తింటుంది, కానీ నాకు అలాంటి అలవాటు అయితే లేదు. నేనైతే మటన్ వేసుకొని బగారా అన్నంతో తిన్నాను. ఇంకా